తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటులలో బాలకృష్ణ ఒకరు. ఈయన చేసిన సూపర్ హిట్ సినిమాలలో భైరవద్వీపం, ఆదిత్య 369 సినిమాలు మొదటి వరుసలో నిలుస్తాయి. అలాంటి వైవిధ్యమైన పాత్రలను పోషించడంలో బాలయ్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అయితే ఇప్పుడున్న డైరెక్టర్లు మాత్రం బాలయ్యతో మాస్, మసాలా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య భైరవద్వీపం సినిమా చేసినప్పుడు ఆ సినిమాలో ఒక ముసలి గెటప్లో నటించే పాత్ర ఉంటుంది. అయితే ఆ సీక్వెన్స్ మొత్తాన్ని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సినిమాలో నుంచి లేకుండా తీసేద్దామని చెప్పారట. కానీ బాలయ్య బాబు మాత్రం లేదు, అది సినిమాలో ఉంచండి, ఆ క్యారెక్టర్ను నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఆ క్యారెక్టర్లో నటించి మెప్పిస్తానని చెప్పడంతో ఆ పాత్రను సినిమాలో ఉంచారు. మొత్తానికైతే ఆ పాత్రలో బాలయ్య బాబు నటించడమే కాకుండా జీవించాడు అనే చెప్పాలి. అప్పుడు బాగా బాలయ్య మాత్రం ఇమేజ్కి పోకుండా ఆ పాత్రలో ఉన్న జీవాన్ని పట్టుకుని నటించి మెప్పించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అయితే అలాంటి ముసలి గెటప్లో స్టార్ హీరో కనిపిస్తే వాళ్ల ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశ్యంలో ఉంటారు. కానీ బాలయ్య మాత్రం ఆ స్టోరీని చెడగొట్టకుండా ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించడానికి తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని చెప్పడానికి దీనిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే ఈ పాత్రలో నువ్వు చేయలేవు అని కూడా బాలయ్యతో కొంతమంది ఛాలెంజ్ చేశారట. కానీ వాళ్లందరికీ షాక్ ఇస్తూ బాలయ్య సక్సెస్ఫుల్గా ఆ పాత్రలో నటించి మెప్పించాడు.